నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం జీవితంలో ఎప్పటికీ రాజకీయాల జోలికి వెళ్ళను నా ఆశలు ఆశయాలు నెరవేర్చడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడన్న చిరంజీవి నేటి నుంచి 4 రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన 11 ఆలయాలను దర్శించుకోనున్న జనసేన అధినేత నటరాజ్ నగర్లో దేవాలయాన్ని అపవిత్రం చేసిన గుర్తు తెలియని దుండగులు పోలీసులు పొంతనలేని సాకులు చెబుతున్నారన్న ఎమ్మెల్యే రాజాసింగ్ రామరాజ్యం పేరు చెప్పి రంగరాజన్పై అమానుషంగా దాడి చేశారు చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ పరామర్శించిన పట్నం సునీతారెడ్డి ఇక డీటెయిల్స్కి వెళ్తే నేను ఎప్పటికీ రాజకీయాల జోలికి వెళ్ళను నా ఆశలు ఆశయాలు నెరవేర్చడానికి ప్రజాసేవ చేయడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు నేను పూర్తిగా సినిమా రంగానికి అంకితం అవుతానని చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇటీవల నేను పలువురు పెద్ద రాజకీయ నాయకులను కలుస్తుండటంతో చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారని కానీ అలాంటిదేమీ లేదని రాజకీయంగా నేను ఎలాంటి ముందడుగు వేయడం లేదన్నారు జీవితకాలం చిత్ర పరిశ్రమల్లోనే ఉంటానని స్పష్టం చేశారు మెగాస్టార్ చిరంజీవి అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాన్ని తలుతూ ఉంటారు అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు వాళ్ళందరూ దగ్గర చేసుకుని ప్రయత్నం చేస్తున్నారంటే కాదు మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకుమించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ మీడియా ఫ్రెండ్స్ లేదు పొలిటికల్గా వద్దు పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని నేను అనుకున్న సేవాభావాల్ని ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు ముందుకు వెళ్తున్నాడు ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కేరళ తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పుణ్యక్షేత్రాలు దర్శించుకునే యాత్రకి ఈరోజు శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు కొచ్చి సమీపంలోని శ్రీ ఆగస్య మహర్షి ఆలయాన్ని దర్శించుకోనున్నారు పవన్ కళ్యాణ్ నిన్న రాత్రి నటరాజ్ నగర్లో ఉన్న దేవాలయాన్ని గుర్తు తెలియని కొంతమంది దుండగులు అపవిత్రం చేశారు గుడి లోపల లింగం పైన ఆవు మాంసం ముద్దలు వేశారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు నిన్న రాత్రి జరిగిన ఈ ఘటనపై ఇప్పటి వరకు పోలీసులు స్పందించకపోగా పిల్లి వేసిందని కుక్క వచ్చి వేసిందంటూ పొంతనలేని సమాధానం చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీసీ కెమెరాలు చూసి దుండగులను పట్టుకుని అరెస్ట్ చేయాలని పోలీసు కమిషనర్ని కోరారు ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంకొకసారి మా గుడిని అపవిత్రమైన చేసిన కొంతమంది గుండెలు నటరాజ్ నగర్ జిర్రా ఒక ఏరియా ఉన్నది టప్పా చౌత్రా పోలీస్ స్టేషన్ లిమిట్లో ఈ గుడి వస్తుంది ఆంజనేయ మంచి టెంపుల్ అదేవిధంగా శివుడు ఒక మంచి లింగం కూడా ఉంటుంది నిన్న నైట్ కొంతమంది వెనుక నుంచి ఎక్కి గుడి లోపట వెళ్ళిన తర్వాత ఆవు మాంసం ముక్కలు మొత్తం గుడి లోపల వేసినారు లింగం పైన వేసినారు అసలు ఎవరు ఏంది ఇప్పటివరకు దర్యాప్తు ఇంకా స్టార్టే కాలేదు పోలీసు వాళ్ళు ఒక స్టేట్మెంట్ క్రియేట్ చేస్తున్నారు ఒక మ్యాటర్ పిల్లి వచ్చింది కుక్క వచ్చింది మాంసం వేసి వెళ్ళిపోయింది గతంలో ఇట్లనే జరిగింది కదా ఎక్కడైనా గుడి పలగొడితే ఆయన అరెస్ట్ అయితే ఆయన కొద్ది మెంటలీ డిస్టర్బ్ ఉన్నాడు ఆయన మెంటల్ ఉన్నాడు ఆ విధంగా పోలీసు వాళ్ళు క్రియేట్ చేసినారు ఇవాళ కూడా అదే చేస్తారు అనుకుంటున్నాను నేను ఎందుకంటే కమిటీ మెంబర్స్ కూడా చాలా వాళ్ళు కూడా కరెక్ట్ లేరు వాళ్ళు సరౌండింగ్ గుడి ల్యాండ్ కూడా ముస్లిమ్స్ వాళ్ళకి రెంట్కి ఇచ్చేసినారు గుడి సరౌండింగ్ మొత్తం ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు సీసీ కెమెరా కూడా ఉన్నది
కానీ మా కార్యకర్తలు అప్డేట్ ఏం చేస్తున్నారంటే సీసీ కెమెరాస్ ఖరాబ్ ఉంది అని ఆ విధంగా పోలీసు వాళ్ళకి స్టేట్మెంట్ ఇస్తున్నారంట. నేను కమిషనర్ గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ కేసుని మీరు ప్రత్యేకంగా చూడండి. గతంలో కూడా ఇదే గుడి లోపల ఇట్లాంటి మాంసం కూడా పాడేసినారు, ఆ మ్యాటర్ కూడా క్లోజ్ చేసేసినారు, బయటికి రాకుండా చేసినారు పోలీసు వాళ్ళు. కానీ ఇష్యూ పెద్ద కావద్దని మేము కూడా అనుకుంటున్నాము. ఎవరు ఇట్లాంటి గలీజ్ పని చేస్తున్నారు వాళ్ళు బయటికి రావాలి, వాళ్ళు అరెస్ట్ కావాలని కూడా ఒక మంచి ఆలోచన మాలో ఉంది. అందుకోసం పోలీస్కి ఏమేమి సహకారం చేస్తున్నాము. రోడ్డు పైన వచ్చి వాళ్ళగా గడబడి చేస్తలేము. బస్ అద్దాలు, ఆటో అద్దాలు, జనాలపైన దాడులు అట్లాంటివి మేము చెయ్యం. మేము పోలీసుల పైన మాకు విశ్వాసం ఉంది. అందుకోసం కమిషనర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరు ఈ ఆవు మాంసం పడేసినారు వాళ్ళపైన మీరు చర్యలు తీసుకోండి. ఆల్ సీసీటీవీ కెమెరాల్ని మీరు చూడండి, వీడియో తీయండి. ఎవరు ఈ ఆవు మాంసం పడేసినారు వాళ్ళకి అరెస్ట్ చేయాలని నేను కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్పై జరిగిన దాడిని మాజీ జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి తీవ్రంగా ఖండించారు. చేవెళ్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ భీం భరత్తో కలిసి చిలుకూరు వెళ్లి రంగరాజన్ని పరామర్శించారు. దశాబ్దాలుగా ధర్మ పరిరక్షణకు ఆలయ వారసత్వ సాంప్రదాయాలను కాపాడుతున్నారని కొనియాడారు. రంగరాజన్ ఆలయానికి వచ్చే యువతకు సన్మార్గంలో నడిచేలా చైతన్యపరుస్తున్నారని ఆమె అన్నారు. కానీ రామరాజ్యం అనే సంస్థ పేరు చెప్పి రంగరాజన్పై అమానుషంగా దాడి చేశారని మండిపడ్డారు. నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని సునీత హామీ ఇచ్చారు. మన రామరాజ్యానికి పనిచేస్తారు. ఏం రామరాజ్యం? కాన్స్టిట్యూషన్ నమ్మకం, జడ్జిల తాటనిస్తాయట. అట్లాంటి రామరాజ్యం మనం ఒప్పుకోం కదమ్మా. మనకు ఒక రాజ్యాంగం ఉంది, దాని ప్రకారం మనం పనిచేస్తాం. రాజ్యాంగంలో జడ్జిస్ని ఇంపీచ్ అయిందా? ఒక్క ప్రైమ్ మినిస్టర్ ఉన్న జడ్జిని ఇంపీచ్ చేశాడా? అరే సొల్యూషన్ కదమ్మా. గారి పైన ఈరోజు దాడి జరగడం చాలా దురదృష్టం. ముఖ్యంగా మనం కూడా గవర్నమెంట్ నుంచి ప్రొటెక్ట్ చేయాలని సీఎం గారిని కూడా కోరుతాం. ఎందుకంటే ప్రొటెక్షన్ ఇవ్వాలి. చాలా సీనియర్ మోస్ట్ నా గుడికి కీలకమైన వ్యక్తి కాబట్టి ఆయనకి సంస్కృతి సంప్రదాయాల పైన చాలా అవగాహన ఉంది. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి అంటే ఆయనకి ఆరాధ్యత. మాకు కూడా ఎన్నోసార్లు ఇక్కడ చిలుకూరు వచ్చినప్పుడు అందరు భక్తులకు కూడా అన్ని ఇట్లుండాలి అట్లుండాలి, సమాజం నిర్మాణం కోసం, సమాజ అభివృద్ధి కోసం మనం అందరం కృషి చేయాలి అని ఇలాంటి వాక్యాలు చెప్తుండేవాడు. ఎప్పుడు సమాజం గురించి దేవుడి కోసం కోరుకోవడం నిజంగా ఎన్ని లక్షలు ఇచ్చినా ఎన్ని కోట్లు ఇచ్చినా అది చెప్పడానికి. అలాంటిది దేవుడు లాంటి శర్మ గారి పైన ఇట్లా దాడి జరగడం నిజంగా చాలా దురదృష్టకరం. మేమందరం అండగా ఉంటాము, ఆయనకి సపోర్టివ్ ఉంటాము. గవర్నమెంట్ ద్వారా కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని ఫోర్స్ పెట్టాలని కోరుతాం. ఆయనకు కూడా సెక్యూరిటీ ఇవ్వాలి, ఆయన సెక్యూరిటీ ఉండాలి. లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది, ఎప్పుడు ఏం జరుగుతుందో. కాబట్టి ఆయన జాగ్రత్త చూసుకునే బాధ్యత మా అందరికీ. డిఫెన్స్ పై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశాడని 2022 డిసెంబర్ 16న రాహుల్ గాంధీపై కేసు పెట్టి మార్చి 24న లక్నో కోర్టుకు రావాలని రాహుల్ గాంధీకి సమన్లు పంపిన విషయాన్ని సీనియర్ కాంగ్రెస్ నేత హనుమంతరావు గుర్తు చేస్తూ రాజ్యాంగాన్ని అమిత్ షా అవమానించాడని, తాను కూడా ఫిర్యాదు చేశానని, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్వతంత్రాన్ని అవమానించాడని, ఆయనపై కూడా ఫిర్యాదు చేసినప్పటికీ ఇద్దరి మీద ఇప్పటి వరకు కేసు పెట్టలేదు, ఎఫ్ఐఆర్ కట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో రాహుల్ గాంధీకి ఒక న్యాయం, అమిత్ షా, మోహన్ భగవత్కు ఇంకో న్యాయమా? విహెచ్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీపై కేసు నమోదు చేసినట్లుగానే వీరిపై కూడా వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ గారు డిఫెన్స్ మీద, ఇండియా డిఫెన్స్ మీద కామెంట్ చేసిన దాని మీద అడ్వకేట్ వివేక్ తివారీ కంప్లైంట్ చేయడం జరిగింది. ఎవరి వల్ల? ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ్ అనే అతను రిటైర్డ్ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఆర్మీ కర్నల్ ర్యాంక్ అతను కంప్లైంట్ చేసింది. ఎందుకంటే మన భారతదేశం ఉన్న డిఫెన్స్కు అవమానం జరిగిందనే ఉద్దేశంతో ఆయన మాట్లాడిన భాషలో కేసు రిజిస్టర్ చేసినప్పుడు 16th డిసెంబర్ 22లో జరిగిన సంఘటన ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత ఇవాళ ఆయనకు సమన్ పంపించిండ్రు లక్నో కోర్టుకు రావాలని. నా ఉద్దేశంలో మరి నేను కూడా కంప్లైంట్ చేసిన అమిత్ షా మీద ఏమని, ఫ్లోర్ ఆఫ్ ది రాజ్యసభలో అంబేద్కర్కు రాజ్యాంగం రాసిన అతి పెద్ద నాయకుని వ్యతిరేకంగా
అవమానం చేసిండు. దాని మీద కూడా నేను కంప్లైంట్ చేసిన. అదేవిధంగా మోహన్ భగత్ దేశ స్వాతంత్రాన్ని డేట్నే మార్చేసిండు, సంవత్సరాన్నే మార్చేసిండు. 7 పిల్లని అడిగిన స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే 1947 15th ఆగస్ట్ అంటారా లేదా? దానికి ఆయన ఏమంటుండంటే నిజమైన స్వాతంత్రం ఏది అయోధ్యలో రాముని స్థాపించిన తర్వాతనే నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పడం ఇంతకంటే అవమానం లేదు. అదేవిధంగా కోర్టు కూడా సోమూట కింద కేసులు పెట్టవచ్చు అనేది నిర్ణయం తీసుకున్నారు. కానీ నేను ఇద్దరి మీద ఇచ్చినటువంటి కేసుని ఇప్పటిదానికా ఎఫ్ఐఆర్ లేదు, ఆయన మీద నోటీసు రాలేదు. కానీ రాహుల్ గాంధీ మీద మాత్రం ప్రతిసారి ఏదో విధంగా బీజేపీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఎవరిచ్చినా వాళ్ళ కేసు రిజిస్టర్ అవుతుంది. అదేవిధంగా సమన్లు కూడా ఇష్యూ అవుతుంది. లక్నో కోర్టుకు రావాలని ఆదేశాలు ఇచ్చారు. నేను కూడా ఇప్పుడు అడుగుతున్నా, అయితే కామన్ మ్యాన్గా రాహుల్ గాంధీకి ఒక న్యాయము, అమిత్ షాకు ఒక న్యాయము, మోహన్ భగత్కు ఒక న్యాయం అని నేను అడుగుతున్నా. ఎందుకంటే న్యాయం అనేది అందరికీ సమానం, జ్యుడిషియరీ అనేది అందరికీ సమానం. కోటీశ్వరుడు ఉండని, వాడు రిక్షావాడు ఉండని, రైతు కూలి ఉండని, అందరికీ కూడా సమానంగా ఉంటుంది. కానీ ఇక్కడ వ్యత్యాసం ఎందుకు కనిపిస్తుంది అనేదే నా ఉద్దేశం. ఇవాళ నేను ఇంకొకటి నా ఉద్దేశంలో ఇలాంటి ఏది న్యాయ వ్యవస్థ అనేది అందరికీ సమానంగా ఉండాలనేది నా ఉద్దేశం. రాహుల్ గాంధీ మీద సమన్ ఇస్తున్నారు, తప్పకుండా అటెండ్ అవుతాడు, దానికి జవాబు చెప్తాడు. కానీ అదేవిధంగా మరి నేను ఇచ్చినటువంటి కేసుకు ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఎందుకు లేదు, అమిత్ షా మీద ఎందుకు లేదు, మోహన్ భగత్ మీద లేదని నేను ఒక కార్యకర్తగా నాయకుడిగా నేను అడుగుతున్నా. రాహుల్ గాంధీకి ఒక న్యాయం, అమిత్ షాకు ఒక న్యాయం, మోహన్ భగత్కు ఒక న్యాయం అని నేను అడుగుతున్నాను. నేటి తరం యువత చూపు అమెరికా వైపు ఉందని, రానున్న రోజుల్లో అమెరికా వాళ్లే ఇండియాకు వచ్చే పరిస్థితి నెలకొంటుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అమెరికా వెళ్లి చదువుకొని ఉద్యోగం సంపాదించి డబ్బులు సంపాదించుకోవడంలో తప్పులేదు, కానీ వృద్ధాప్యంలో నైనా స్వదేశానికి వచ్చి ఇక్కడి ప్రజలకు సేవ చేయాలన్నారు. కన్న తల్లిదండ్రులను, విద్య నేర్పిన గురువులను ఎప్పటికీ మర్చిపోవద్దన్నారు వెంకయ్యనాయుడు. యువరాజ్ సింగ్ ఫౌండేషన్ వెళ్ళిపోతారు. వారి కోసం ఇంత పెద్ద ఎత్తున ఇన్ని బెడ్స్తో హాస్పిటల్ ఏర్పాటు చేయడం, దానికి కావాల్సిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కావాల్సిన అన్ని యంత్రాలను, పరికరాలను ఇక్కడికి తీసుకొచ్చి వాటిని లక్షల కోట్ల రూపాయల్లో మరి మిత్రుల యొక్క సహకారంతో వాటిని ఇక్కడ నెలకొల్పడం, గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పడం చాలా గొప్ప విషయం. మన భారతీయ హిందూ సంస్కృతిలో షేర్ అండ్ కేర్, మనము ఇతరులతో పాటు మన యొక్క ఆస్తిని కానీ, తెలివిని కానీ, విజ్ఞానాన్ని కానీ, వినోదాన్ని కానీ, సామర్థ్యాన్ని కానీ, శక్తిని కానీ ఇతరులతో కొంత పంచుకోవాలనేది మన భారతీయ సాంప్రదాయం. అలాగే సర్వే జన సుఖిన భవంతు, సర్వ జనాలు సుఖంగా ఉండాలి అనేది కూడా మన యొక్క ధర్మం మనకు చెప్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని దురదృష్టవశాత్తు ఈ యొక్క మహమ్మారి అంటే క్యాన్సర్ వ్యాధి పీడితులైన వారు, అలాగే అంగవైకల్యం కలిగిన వారు, వారందరినీ గుర్తించి వారి కోసమని వారు నగరాలకు, పెద్ద ఆసుపత్రులకు రావాల్సిన అవసరం లేకుండా ఆసుపత్రి సేవా సంస్థే వారి దగ్గరకు వచ్చే విధంగా ఇక్కడ ఈ కొత్త వలసలో, ఈ చిన్న ప్రదేశంలో ఇంత మంచి సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. 27 సంవత్సరాలుగా ఈ సేవను కొనసాగించడం, ఆరంభిస్తూ ఉంటారు చాలామంది, ఆర్భాటం చేస్తూ ఉంటారు, కానీ దాన్ని కొనసాగించడం కొద్దిమంది మాత్రమే చేస్తారు. అలాంటి కొద్దిమందిలో, మంచి మనుషుల్లో శ్రీ జగదీష్ బాబు గారు వారి యొక్క సేవా బృందం ఒకరని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను.
ఈరోజు ఒకటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి సేవ చేయడం చాలా అవసరం. పట్టణాలు అభివృద్ధి చెందాయి, పట్టణాలు అన్ని అందుబాటులో వస్తున్నాయి. పట్టణాల్లో ఏమైనా జరిగినా పత్రికలో వస్తూ ఉంటుంది, ఎక్కడైనా అన్యాయం జరిగినా పత్రికలు ప్రధానంగా దాన్ని ప్రచురిస్తాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో అన్యాయం జరిగితే చెప్పుకునేదానికి అది వినేదానికి తక్కువ మంది ఉంటారు. అలాంటప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి అద్భుత సేవా కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేసి 27 సంవత్సరాలు అహర్నిశలు ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగించడం అవుతుందో చాలా గొప్ప విషయం. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు, మనం పెంచి పెరగడానికి అంతా కూడా కారకులైన ఉపాధ్యాయులు, లేకపోతే మనకు సహకరించిన యొక్క ఇరుగు పొరుగు వారు, అలాగే సమాజము, వీటిని తిరిగి మనం తిరిగి ఇవ్వాలి. నేను ఇందాక చెప్పారు కదా, అమెరికా వెళ్ళేవాళ్ళు చాలామంది అమెరికా వెళ్తుంటారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో అమెరికాలో ఉన్నవాళ్ళు ఇక్కడికి రాబోతున్నారు, అది తెలుసుకోండి. మనం అది అమెరికాకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అన్ని కావాల్సిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అంతా మన దేశంలో ఉంది. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద ఈ సాంకేతిక సంస్థలందరికీ సీఈఓలు చూడండి, ముఖ్య కార్యనిర్వహణ అధికారులు భారతీయులుగా ఉంటున్నారు, తెలుగు వాళ్ళుగా ఉంటున్నారు. సత్యానాదాల దగ్గర నుంచి అంటే మన తెలుగు వాళ్ళలో, మన భారతీయుల్లో, ఈ నేలలో, ఈ భూమిలో, ఈ ఆకాశంలో, ఈ నీటిలో, ఈ వాయువులో అంతర్లీనంగా అంతటి శక్తి, అంతటి తెలివితేటలు నిబిడీకృతం ఉన్నాయి. వాటిని గుర్తించి వాటిని ప్రోత్సహించి పైకి తీసుకురావాలి. సో అందుకే నేను అమెరికా వెళ్ళే వాళ్ళకి కూడా చెప్తున్నాను, గో, ఇఫ్ యూ వాంట్ టు స్టిల్ గో ల్యాండ్, నేర్చుకో, ల్యాండ్ సంపాదించుకో అండ్ రిటర్న్, మళ్ళీ తిరిగి దేశానికి వచ్చి సమాజానికి ఏదైనా మేలు చేయనేది నేను మామూలుగా అందరికి యువతరానికి అంతా కూడా ఇచ్చేయండి యొక్క పిలుపు. దాన్ని ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సిన అవసరం అంత ఉంది. అప్పుడే జీవితానికి నిజంగా ఒక సార్థక్యత ఏర్పడుతుంది. నేను యుఎస్ రిటర్న్ అంటే ఇప్పుడు కొత్తగా చెప్పారు, ఇవాళ ఎవరో జోకేశారు, మా అమ్మాయి యుఎస్ రిటర్న్ అంటే యుఎస్ నుంచి రిటర్న్ అని. యుఎస్ రిటర్న్ అంటే యుఎస్ పోయి చదువుకొని వచ్చిందని ఒక అర్థం, యుఎస్లో ఉంటే పంపివేయబడింది అని చెప్పని చూస్తున్నాం మనం. రాబోయే రోజుల్లో ఈ యొక్క ధోరణి ప్రపంచం అంతా కూడా పెరుగుతుందని చెప్పి నాకు భయం వేస్తుంది. అందువల్ల మనం వాటి మీద ఆశ పెట్టుకోకుండా మన దేశంలో ఉండే సౌకర్యాలను, మనకు దగ్గరగా ఉండే వాటిని మనం ఉపయోగించుకొని మనము తిరిగి సమాజానికి కొంత సేవ అందించే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా జీవితంలో దాన్ని ఒక అంతర్భాగం చేసుకోవాల్సినప్పుడే ఆ జీవితానికి ఒక అర్థం వస్తుంది. ఇక ఏపీలో బర్డ్ ఫ్లూ వైరస్ అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. తూర్పు గోదావరి జిల్లా కానూరులో కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లుగా అధికారులు ఇప్పటికే నిర్ధారించారు. ఇప్పటి వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో 50 లక్షలకు పైగా కోళ్లు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. బర్డ్ ఫ్లూ భయం, అధికారుల వరుస హెచ్చరికలతో 2 తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు దారుణంగా పడిపోయాయి. తెలంగాణలో కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ సోకిందనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకోవడంతో జనం చికెన్ కొనుగోలు చేసేందుకు జంకుతున్నారు. నిన్న మొన్నటి వరకు కస్టమర్లతో కలకలలాడిన చికెన్ సెంటర్లు నేడు వెలవెలబోతున్నాయి. ఆదివారం కేజీ చికెన్ 210 నుంచి 230 రూపాయలు ఉండగా ఇవాళ కేజీ 150 నుండి 170 వరకు పలుకుతుంది. అంత పెద్ద మొత్తంలో ధర తగ్గినా తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వైరస్ ఎఫెక్ట్ లేనప్పటికీ ఎవరు చికెన్ కొనుగోలులో చేసేందుకు ముందుకు రావడం లేదు. ఇక నాన్ వెజ్ ప్రియులు చికెన్ తినడం మానేసి ప్రత్యామ్నాయంగా మటన్, చేపలను ఆరగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. స్కూల్ ఫీజు చెల్లించలేదని మేడ్చల్ శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ రమాదేవి తిట్టడంతో అఖిల అనే విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యయత్నం చేసుకుంది. చావు బ్రతుకుల మధ్య విద్యార్థిని అఖిల ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో ఆగ్రహించిన తల్లి పాఠశాలకు చేరుకుని సిబ్బందిని నిలదీసింది. 2 లక్షలు ఇస్తాను, నా కూతుర్ని తెచ్చివ్వండి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఫీజు కట్టకపోతే పేరెంట్స్ని ఇబ్బంది పెట్టాలి. నేను ఏం చేసినాను, అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసిందని స్కూల్ కాడ నుంచి ఏడ్చుకుంటూ వచ్చింది. మా ఇంట్లో పని ఉంటుంది, పూలమ్మ అని ఉంటుంది. పూలమ్మకు కూడా చెప్పింది. పూలమ్మ ప్రిన్సిపల్ మేడం నన్ను చాలా టచ్. నేను నైటీ మీదనే ఉన్నా. వెళ్దాం పా ప్రిన్సిపల్ కాడికి, నేను మాట్లాడతాను. ఆమెకు ఎవరిచ్చారు మిమ్మల్ని తిట్టే రేట్స్ ఫీజుల గురించి నేను చెప్తాను. నా బిడ్డ చాలా డిప్రెషన్గా ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకున్నాను. యశోదలో అడ్మిట్ అయింది. పేరు అఖిల. వెంటిలేటర్
ఇంతకుముందు వీళ్ళు ఏమన్నా టార్చర్ పెట్టి ఇంతకుముందు ఏమన్నా ఇట్లాంటి అసలు నా బిడ్డ అంత అట్లాంటి ఆలోచన కూడా ఉండదు. అంటే ఇంతకుముందు స్కూల్స్ ఇట్లా ఏమన్నా చేసిరని చెప్పారా ఏమన్నా? నాకేం వీళ్ళు ఇబ్బంది పెడతారు, ప్రిన్సిపల్ మేడం ఇబ్బంది పెట్టిందని చెప్పింది. 3 రోజుల నుంచి ఏడ్చింది, రోజు ఏడ్చింది. మేము అక్కడంటే కూడా మా ఫ్రెండ్స్ ముందు ప్రిన్సిపల్ మేడం నువ్వు తింటే మా ఫ్రెండ్స్ ముందు బరువు పోయినట్టు అనిపించింది. వద్దు నువ్వు పోమాకు మమ్మీ, నీ కోపం ఎక్కువ, నువ్వు పోమాకు. ఏ రోజు కూడా నా పిల్లలు 2 years నుంచి చదువుతున్నా ఎప్పుడు కూడా ఒక మేడం ఒక మాట అనేదాన్ని కాదు, ఒకరిని ఒక మాట అనేదాన్ని కాదు. నా పిల్లలతో పాటు వేరే పిల్లలకు కూడా బాక్సులు పంపించిన. నాది మామూలు పొజిషన్ అయినా పిల్లలకు అన్నం లేని పిల్లలు కూడా చాలా మంది అన్నం. 10th క్లాస్ చదువుతుంది. ఇంటి పక్కన వాళ్ళకి, బిల్డింగ్ వాళ్ళకి, అపార్ట్మెంట్ వాళ్ళు అందరూ చెప్పింది ప్రిన్సిపల్ ఫీజు గురించి నన్ను ఇబ్బంది చేస్తుంది. మా ఇంటి పని కూడా చెప్పింది 90,000 ఇవి కట్టాలన్నారు. లాస్ట్ ఇయర్ కొంచెం పెండింగ్ ఉంది, మొత్తం కలిసి మనం 22,000 ఇచ్చిన. అయితే ఇంగ్లీష్లో తక్కువ మార్కులు వచ్చినాయని లాస్ట్ 1 month 2 months క్రితం బాబుని టార్చర్ చేశాను. బాబు డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. వీళ్ళ వల్ల బాబుకి ఇప్పుడు దగ్గర 1 lakh వరకు ట్రీట్మెంట్ అయింది. నా దగ్గర అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి, అన్ని ఫైల్స్ ఉన్నాయి. నేను బంజారా హిల్స్ సైకాలజిస్ట్ ఆశా హాస్పిటల్లో చూపిస్తున్నా, డాక్టర్ చైతన్య దగ్గర చూపిస్తున్నాను. ఓన్లీ బాబుకి 35 40 వచ్చిన ఇంగ్లీష్ మార్కులని ప్రిజర్వ్ చేశారు. బాబు సేమ్ 10th క్లాస్. అయితే వేల కట్టాల్సిన ఫీజు బాబు ట్రీట్మెంట్కు అన్న. ఆల్రెడీ బాగా సార్ కూడా చెప్పిన బాబుకి అబ్నార్మల్ ఉంది, బాబు కండిషన్ ట్రీట్మెంట్ నడుస్తుంది, బాబుకి హెల్త్ బాగాలేదు కానీ ఆ డబ్బులు అట్లా యూజ్ చేస్తున్నా. లోన్ పెట్టిన, లోన్ రాగానే ఒకేసారి ఎట్ ఏ టైం నేను ఎంత ఫీజు ఉంటే అంత క్లియర్ చేస్తాను కూడా మా సార్ చెప్పింది. బాబు కూడా బాగాలేదు, బాబు కూడా మన మధ్యసింకం పోయింది స్కూల్ వల్ల. టార్చర్ పిల్లల్ని ఏం ఫెయిల్ అయితే మనం రాసుకోకూడదు సార్. ఇయర్ లాస్ అయితే నెక్స్ట్ ఇయర్ చదువుకోకూడదా? ఎందుకు పిల్లలు లేనప్పుడు చదువు ఎందుకు? ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీవితంలో ఎప్పటికీ రాజకీయాల జోలికి వెళ్ళను, నా ఆశలు ఆశయాలు నెరవేర్చడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడన్న చిరంజీవి. నేటి నుంచి 4 రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన. 11 ఆలయాలను దర్శించుకోనున్న జనసేన అధినేత. నటరాజ్ నగర్లో దేవాలయాన్ని అపవిత్రం చేసిన గుర్తు తెలియని దుండగులు. పోలీసులు పొంతనలేని సాకులు చెబుతున్నారన్న ఎమ్మెల్యే రాజాసింగ్. రామరాజ్యం పేరు చెప్పి రంగరాజన్పై అమానుషంగా దాడి చేశారు. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ పరామర్శించిన పట్నం సునీతారెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.